హాస్పిటల్ మెట్ల మీద మండుతున్న ఎండలో నిలబడిన గౌరి పరిస్థితి ఇప్పుడు అడకత్తెరలో పోకు చెక్కలా మారింది. వీరయ్య పెదవులపై ఉన్న ఆ క్రూరమైన నవ్వు ఆమె గుండెల్ని పిండేస్తోంది. తన తండ్రి ప్రాణాలను కాపాడుకోవడానికి తను చేసిన ఈ అతిపెద్ద త్యాగం ఇప్పుడు తన కుటుంబ పరువును, తన తండ్రి ప్రాణాలను బలి తీసుకునే స్థాయికి చేరిందని ఆమెకు అర్థమైంది. ఏం చేయాలో తెలియక నిశ్చేష్టురాలై నిలబడిన గౌరి కళ్ళ నుండి కన్నీరు దారాలుగా కారుతుంది. చేతులు జోడించి రోడ్డుపైనే వీరయ్య కాళ్ళ మీద పడ్డానికి సిద్ధమైంది. వీరయ్య బాబాయ్, నా తండ్రి గుండె ఆపరేషన్ జరిగి ఇంకా కొన్ని నెలలే అయింది. ఆయన ఇంకా పూర్తిగా కోలుకోలేదు. నా మీదున్న ప్రేమతోనే ఆయన బతుకుతున్నాడు. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఊర్లో ఏదేదో చెప్తే నాన్న గుండె ఆగిపోతుంది బాబాయ్. దయచేసి నన్ను క్షమించు. ఈ విషయం ఎవరికి చెప్పకు అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది గౌరి. పక్కనే ఉన్న కేర్ టేకర్ మాలతీకి వీరయ్య మాటలు అర్థం కాలేదు, కానీ వాతావరణం ప్రమాదకరంగా మారిందని గ్రహించింది. ఏమయ్యా, ఎవరనుకుంటున్నావు నువ్వు? ఈ అమ్మాయిని ఎందుకు ఇలా ఏడిపిస్తున్నావు? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే పోలీసులకు ఫోన్ చేస్తానని మాలతి గదమాయించింది. కానీ వీరయ్య ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. సిగరెట్ పొగను గాల్లోకి వదులుతూ, పోలీసులా? పిలు ముసల్దానా. పోలీసులు వస్తే ఈ పల్లెటూరు పడుచు పట్నం వచ్చి చేసిన పాపకార్యమేంటో వాళ్ళకైనా చెబుతాను. అప్పుడు దినపత్రికలో పడుతుంది, ఇంకా బాగా పరువు పోతుంది అంటూ వికృతంగా నవ్వాడు. గౌరి భయంతో వణికిపోతూ మాల చేతిని పట్టుకుంది. వద్దంటీ, వద్దు, దయచేసి పోలీసులను పిలవకండి. ఆయన మా ఊరివాడే. నాన్నకు తెలిస్తే ప్రమాదం అని గుసగుసగా ప్రాధేయపడింది. వీరయ్య గౌరి వైపు ఊరకంట చూస్తూ, చూడు గౌరీ, నేనంత కఠినాత్ముడినేమీ కాదు. ఊర్లో మీ నాన్న రాఘవులంటే నాకు గౌరవమే. ఆయన ప్రాణాలు తీయడం నా ఉద్దేశం కాదు. కానీ ఈ ప్రపంచంలో ఎవరికి ఊరికే ఏది రాదు కదమ్మా. నీ పరువు, మీ నాన్న ప్రాణాలు దక్కాలంటే నాకు కొంత లాభం ఉండాలి కదా అని అసలు రంగు బయటపెట్టాడు. నీకేం కావాలి బాబాయ్? భయంతోనే అడిగింది గౌరి. ఏముందమ్మా, నా వ్యాపారం ఈ మధ్య దెబ్బతింది. అప్పుల వాళ్ళ ఇంటి మీద పడుతున్నారు. ఓ 2 లక్షల రూపాయలు నా ముఖాన కొట్టావంటే ఈ జన్మలో ఇటువైపు రాను, మీ ఊరి వైపు కూడా రాను. ఈ రహస్యం నా మనసులోనే సమాధైపోతుంది అని తన డిమాండ్ వినిపించాడు వీరయ్య. 2 లక్షలా? ఆ మాట వినగానే గౌరి తల గిరగిరా తిరిగింది. ఒకప్పుడు 10 లక్షల రూపాయల కోసం కష్టపడిన కుటుంబం వారిది. ఆపరేషన్ కోసం రవిగారు పెట్టిన 10 లక్షలకే తన జీవితాన్ని, తన శరీరాన్ని తాకట్టు పెట్టింది. ఇప్పుడు ఈ 2 లక్షలు తను ఎక్కడి నుంచి తేగలదు? నా దగ్గర అంత డబ్బు ఎక్కడిది బాబాయ్? నేను కట్టుకోవడానికి సరైన బట్టలు కూడా లేవు. దయచేసి నన్ను వదిలేయి అని కన్నీరు మున్నీరుగా అడిగింది. నాకు అబద్ధాలు చెప్పకు గౌరీ. మెడలో తాడి లేదు, కానీ కడుపు వచ్చింది. ఈ తప్పు చేయడానికి ఎవడో ఓ పెద్ద బాబే నీకు డబ్బులు ఆశ చూపించి ఉంటాడు కదా, వాడిని అడుగు. నాకు రేపు సాయంత్రానికల్లా కనీసం ఓ 50,000 ముందుగా ఇవ్వాలి. మిగతావి ఆ తర్వాత ఇద్దువు గాని. ఒకవేళ డబ్బు రాకపోతే ఎల్లుండి ఉదయం మీ నాన్న ఇంటి ముందు పంచాయతీ పెడతాను. ఇది నా ఫోన్ నంబర్. రేపు సాయంత్రం ఫోన్ చేయి అంటూ ఓ కాగితం మీద నంబర్ రాసి ఆమె చేతిలో పెట్టి అక్కడి నుంచి బైక్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు వీరయ్య. గౌరి ప్రాణం పోయినంత పనైంది. రోడ్డు మీద అలాగే కూలబడిపోయింది. మాలత ఆమెను పట్టుకుని ఆటో ఎక్కించి అపార్ట్మెంట్కి తీసుకెళ్ళింది. అపార్ట్మెంట్లోకి అడుగుపెట్టిన గౌరి నేరుగా తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంది. మంచం మీద పడి కుమిలి ఏడ్చింది. గర్భంలో ఉన్న శిశువు అకస్మాత్తుగా కదిలినట్టు అనిపించింది. పొట్ట మీద చేయి వేసుకుని ఆ చిన్నారి ప్రాణంతో మూగగా మాట్లాడడం మొదలుపెట్టింది. బిడ్డ, నిన్ను ఈ ప్రపంచంలోకి క్షేమంగా తీసుకురావాలని నేను ఎంతగానో ఆరాటపడుతున్నాను. నా తండ్రి ప్రాణాలు కాపాడిన నీ తల్లిదండ్రులకు, రవి, సింధు ఏ కష్టం రాకూడదని పూజలు చేస్తున్నాను. కానీ నా దురదృష్టం నన్ను నీడలా వెంటాడుతుంది. నేనేం పాపం చేశానని దేవుడు నన్ను ఇలా శిక్షిస్తున్నాడు అంటూ విలపించింది. తనకు వారం వారం సింధుగారు ఖర్చుల కోసం ఇచ్చే డబ్బులు దాచుకుంటే ఓ 10,000 వరకు అయ్యాయి. తన ఊరు నుంచి వచ్చేటప్పుడు తల్లి సరస్వతి ఇచ్చిన ఓ చిన్న బంగారు ఉంగరం తన దగ్గరుంది. అది అమ్మకి ఎంతో ఇష్టమైనది. అది అమ్మితే మరో 10,000 రావచ్చు. కానీ వీరయ్య అడిగింది 50,000. మిగతా 30,000 ఎక్కడి నుంచి తేవాలి? రవి గారిని అడుగుదామా? వద్దు, వారిప్పటికీ 10 లక్షలు వెచ్చించారు. తన కోసం ఎంతో చేస్తున్నారు. వాళ్ళకి ఈ విషయం తెలిస్తే ఈ పల్లెటూరు పిల్ల ద్వారా ఇంకెన్ని కష్టాలు వస్తాయో అని భయపడి తనను దూరం పెడితే, సరోగసి అగ్రిమెంట్ క్యాన్సిల్ అయితే? గౌరి బుర్రలో 1000 ప్రశ్నలు సుడిగుండంలా తిరుగుతున్నాయి. ఆ రాత్రంతా గౌరి కంటి మీద కునుకులేదు. భయం, ఆందోళన ఆమెను మానసికంగా కుంగిదీశాయి. మరుసటి రోజు సాయంత్రం అయింది. గౌరి చేతులు వణుకుతుండగా
వీరయ్య ఇచ్చిన నంబర్కి ఫోన్ చేసింది. వీరయ్య ఓ పాడుబడిన టీ స్టాల్ దగ్గరకు రమ్మన్నాడు. మాలతికి అబద్ధం చెప్పి ఒంటరిగా ఆ ప్రాంతానికి వెళ్ళింది గౌరి. ఆమెను చూడగానే వీరయ్య కళ్ళల్లో దురాశ మెరిసింది. తెచ్చావా డబ్బు అని అడిగాడు. గౌరి తన దగ్గరున్న 10,000 రూపాయలు నోట్ల కట్టను మరియు తన తల్లిచ్చిన బంగారు ఉంగరాన్ని వీరయ్య చేతిలో పెట్టింది. నా దగ్గరున్నది ఇదే బాబాయ్, నా మీద దయ చూపించు, నన్ను వదిలేయ్ అని వేడుకుంది. వీరయ్య ఆ డబ్బును ఉంగరాన్ని జేబులోకి వేసుకుని వెటకారంగా నవ్వాడు. ఏ గౌరీ, నేను అడిగింది 50,000, నువ్వు తెచ్చింది ఈ చిల్లర. ఇదేదో నా ఆటో ఖర్చులకు సరిపోతుంది. నాకు పూర్తి డబ్బు కావాలి, లేదంటే రేపు మీ నాన్న దగ్గరికి వెళ్ళడం ఖాయం అని బెదిరించాడు. బాబాయ్, నా పరిస్థితి అర్థం చేసుకో. నేనే పాపము చేయలేదు. నా గర్భంలో ఉన్నది వేరొకరి బిడ్డ. నాన్న ప్రాణాల కోసం నేను అద్దె గర్భం ఇస్తున్నాను. దయచేసి నన్ను నమ్ము అని నిజం చెప్పే ప్రయత్నం చేసింది గౌరీ. అది విన్న వీరయ్య పగలబడి నవ్వాడు. అద్దె గర్భమా? కథలు బాగానే చెప్తున్నావే. ఇలాంటి పట్నం కథలు ఊళ్ళో వాళ్ళకి చెప్తే ఎవరూ నమ్మరు. డబ్బుల కోసం శరీరాన్ని అమ్ముకున్నావనే అనుకుంటారు. నాకు నీ కథలతో పనిలేదు. మరో 2 రోజులు టైం ఇస్తున్నాను. నాకు 1,00,000 రూపాయలు కావాలి, లేదంటే ఊళ్ళో పంచాయతీ ఖాయం అంటూ నిర్దాక్షిణ్యంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వీరయ్య బెదిరింపులతో గౌరి తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. 2 రోజులుగా కడుపులోకి సరిగ్గా అన్నం వెళ్ళడం లేదు. రాత్రులు నిద్ర పట్టడం లేదు. ముఖం పాలిపోయింది. కళ్ళటి కింద నల్లటి వలయాలు ఏర్పడ్డాయి. ఆమె పడుతున్న మానసిక క్షోభ గర్భంలో ఉన్న పిండంపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. 3వ రోజు ఉదయం గౌరికి అకస్మాత్తుగా పొత్తి కడుపులో తీవ్రమైన నొప్పి రావడం మొదలైంది. నొప్పి భరించలేక ఆమె కేకలు వేసింది. మాలతి కంగారుగా రవికి, సింధుకి ఫోన్ చేసింది. హుటాహుటిన గౌరిని అనన్య ఫర్టిలిటీ సెంటర్కి తరలించారు. డాక్టర్ అనురాధ వెంటనే ఐసీయూలో గౌరిని పరీక్షించారు. రవి, సింధు బయట టెన్షన్గా ఎదురు చూస్తున్నారు. కాసేపటికి డాక్టర్ బయటకు వచ్చి కాస్త సీరియస్గా మాట్లాడారు. రవి గారు, సింధు గారు, గౌరి తీవ్రమైన ఒత్తిడికి లోనవుతుంది. ఆమె రక్తపోటు అమాంతం పెరిగిపోయింది. సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల డిప్రెషన్కి గురైంది. దీని ప్రభావం బిడ్డ మీద కూడా పడుతుంది. పిండం చుట్టూ ఉన్న ఉమ్మునీరు తగ్గుతోంది. ఆమెకు వెంటనే శాంతియుతమైన వాతావరణం కావాలి. ఆమె మనసులో ఏదో బలమైన భయం కానీ ఆందోళన కానీ ఉండి ఉంటుంది. అది మీరు కనుక్కోవాలి, లేదంటే బిడ్డకు ప్రమాదం అని హెచ్చరించింది. సింధు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. 10 ఏళ్ల నిరీక్షణ తర్వాత తనకంటూ ఓ బిడ్డ పుట్టబోతున్నాడని ఆశపడుతున్న ఆమెకు ఈ వార్త పిడుగులాంటిది అనిపించింది. గౌరి సాధారణ స్థితికి వచ్చాక సింధు గదిలోకి వెళ్ళింది. గౌరి పక్కన కూర్చొని ఆమె తలని నిమురుతూ, గౌరీ, ఏమైందమ్మా నీకు? ఎందుకింత బాధపడుతున్నావు? నిన్ను మేం కంటికి రెప్పలా చూసుకుంటున్నాం కదా. నీకు ఏ లోటైనా జరిగిందా? దయచేసి నాతో చెప్పు. నువ్వు నా సొంత చెల్లెల్లాంటిదానివి అని ఎంతో ప్రేమగా అడిగింది సింధు. సింధు చూపించిన ఆ ఆప్యాయతకు గౌరి తనలో ఆపుకున్న కట్టలు తెంచుకుని బోరున విలపించింది. సింధును హత్తుకుని వీరయ్య గురించి, అతను చేసిన బెదిరింపుల గురించి, తను అతనికి డబ్బులిచ్చిన విషయం గురించి అంతా పూసుగుచ్చినట్టు చెప్పింది. నన్ను క్షమించండి సింధు గారు. వీరయ్య వెళ్ళి మా నాన్నకు చెప్తే నాన్న గుండె ఆగిపోతుందని భయపడ్డాను. మీ 10 లక్షల రుణం ఇంకా తీరకముందే మిమ్మల్ని డబ్బులు అడగలేక నాలో నేనే కుమిలిపోయాను. నా వల్ల మీ బిడ్డకు అపాయం వస్తుందని నేను ఊహించలేదు అంటూ గట్టిగా ఏడ్చింది. ఆ మాటలు వింటున్న రవి గుమ్మం దగ్గరే నిలబడిపోయాడు. అతని ముఖంలో తీవ్రమైన కోపం కట్టలు తెంచుకుంది. తన బిడ్డను మోస్తున్న ఓ అమాయకమైన స్త్రీని బ్లాక్మెయిల్ చేసి బిడ్డ ప్రాణాలకి ముప్పు తెచ్చిన ఆ వీరయ్య మీద రవికి అంతులేని ఆగ్రహం వచ్చింది. గౌరీ, నువ్వు ఇక ఏడవద్దు. నీకు నీ తండ్రికి నేను రక్షణగా ఉంటాను. ఆ వీరయ్య సంగతి నేను చూసుకుంటాను. వాడికి బుద్ధి చెప్పి తీరుతాను. నువ్వు ప్రశాంతంగా ఉండు అని రవి ధైర్యం చెప్పాడు. రవి వెంటనే తన పరిచయాలను ఉపయోగించాడు. వీరయ్యను కలవడానికి గౌరి ద్వారా అతనికి ఫోన్ చేయించాడు. పట్నంలో ఓ ఖరీదైన రెస్టారెంట్కి వీరయ్యను పిలిపించాడు. వీరయ్య 1,00,000 రూపాయలు వస్తాయని ఎంతో ఆశగా రెస్టారెంట్కి వెళ్ళాడు. కానీ అక్కడ గౌరికి బదులు సూట్ వేసుకుని ఎంతో హుందాగా కూర్చున్న రవిని చూసి వీరయ్యకు అర్థం కాలేదు. రవి ముందున్న కుర్చీలో దర్జాగా కూర్చున్నాడు వీరయ్య. ఏమయ్యా, గౌరీ రాలేదా? నువ్వెవరు అని అడిగాడు నిర్లక్ష్యంగా. రవి కళ్ళల్లో నిప్పులు చెరుగుతున్నట్టు వీరయ్య వంక చూశాడు. గౌరి కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రిని నేను. నా పేరు రవి. నువ్వు బ్లాక్మెయిల్ చేస్తున్న అమ్మాయికి కాపలాగా ఉన్నవాణ్ణి అని గంభీరంగా అన్నాడు. వీరయ్య నవ్వి, ఓహో, అయితే మీరేనా ఆ పెద్దబాబు అన్నమాట. సరే, నా డిమాండ్ మీకు తెలిసి ఉంటుంది. ఓ 1,00,000 రూపాయలు
నా చేతిలో పెడితే నా దారిని నేను పోతాను, లేదంటే అని పూర్తి చేసేలోపే రవి చేతిలోని కాఫీ కప్పును టేబుల్ మీద గట్టిగా కొట్టాడు. లేదంటే ఏం చేస్తావురా? వెళ్ళి ఊళ్ళో చెప్తావా? చెప్పుకో, కానీ దానికి ముందు నువ్వు జైలుకి వెళ్తావు. ఒక మహిళను బ్లాక్మెయిల్ చేసి డబ్బు గుంజుతున్నావనే ఆధారాలతో సహా పోలీస్ కమిషనర్కి ఫిర్యాదు చేయడానికి అన్నీ సిద్ధం చేశాను. నువ్వు తీసుకున్న 10,000, ఆ బంగారు ఉంగరం తాలూకు సీసీటీవీ ఫుటేజ్ నా దగ్గర ఉంది. నా గురించి నీకు తెలీదు. ఒక్క ఫోన్ కాల్ చేస్తే నీ జీవితం జైలు గోడల మధ్య ముగుస్తుంది అని రవి సింహంలా గర్జించాడు. ఆ మాటలకు వీరయ్య గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. రవి చూపిస్తున్న ఆధారాలు, అతని పలుకుబడి చూసి వీరయ్యకు చెమటలు పట్టాయి. రవి జేబులోంచి వీరయ్య తీసుకున్న బంగారు ఉంగరాన్ని లాక్కున్నాడు. ఇది గౌరీ వాళ్ళ అమ్మ ఉంగరం. ఇకపై నువ్వు గౌరీ జోలికి వస్తే నీ చేతులు నరికేస్తాను. ఇదిగో 10,000 తీసుకొని నీ ఊరికి పో. ఇంకెప్పుడు నా బిడ్డను మోస్తున్న గౌరీ వైపు కన్నెత్తి చూసినా నీ శవం కూడా దొరకదు అని వార్నింగ్ ఇచ్చి 10,000 రూపాయలు వీరయ్య మొహాన కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రవి. అవమానంతో రగిలిపోతూ రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చాడు వీరయ్య. డబ్బుకు డబ్బు పోయింది. పైగా ఓ పట్నపు బాబు చేతిలో తనకు తీవ్రమైన అవమానం జరిగింది. వీరయ్య అహంకారం దెబ్బతింది. నన్నే జైలుకు పంపుతావా? నాకే వార్నింగ్ ఇస్తావా? సరే, ఈ డబ్బున్న బాబు పోలీసులను పెట్టి నన్ను ఏమైనా చేయగలడు. కాబట్టి వీళ్ళ జోలికి వెళ్ళడం కరెక్ట్ కాదు. కానీ నన్ను ఇంతగా అవమానించినందుకు ఆ గౌరీ జీవితం నాశనం అవ్వాలి. ఊర్లో రాఘవులను పరువును అడ్డం పెట్టుకుని వాళ్ళని ఇంటికి బజారుకి ఈడుస్తాను అని మనసులోనే క్రూరంగా నిశ్చయించుకున్నాడు. వెంటనే ఓ లాడ్జికి వెళ్ళి తనకు అంతకుముందు గౌరీ హాస్పిటల్ నుంచి వస్తుండగా దూరం నుంచి తీసిన ఫోటోలను ప్రింట్ చేయించాడు. ఆ ఫోటోల్లో గౌరీ గర్భవతిగా స్పష్టంగా కనిపిస్తోంది. మెడలో తాళి కూడా లేదు. ఇప్పుడు చూద్దాం గౌరీ, మీ నాన్న ప్రాణాలు ఎలా నిలుస్తాయో. ఈ పట్నం బాబుని నా ఊరి ప్రజల నుంచి, నీ తల్లిదండ్రుల ఆగ్రహం నుంచి ఎలా కాపాడుతాడో చూస్తాను అంటూ దుర్మార్గంగా నవ్వాడు వీరయ్య. మరుసటి రోజు ఉదయాన్నే వీరయ్య ఆ ఫోటోలను జేబులో పెట్టుకుని రామాపురం వెళ్ళే బస్సు ఎక్కాడు. ఊరి ప్రెసిడెంట్కి, రాఘవులకి ఈ ఫోటో చూపించి వారి కుటుంబంపై పిడుగు వేయడానికి సిద్ధమయ్యాడు. మరోవైపు నగరంలో గౌరి ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంది. రవి సింధు అండ చూసుకుని ఆమెకు ధైర్యం వచ్చింది. బిడ్డ కూడా కోలుకోవడంతో వాతావరణం సద్దుమణిగింది. కానీ రామాపురంలో రాబోతున్న అతిపెద్ద తుఫాను గురించి గౌరికి, రవికి ఏమాత్రం అవగాహన లేదు. నగరంలో రవి చేతిలో జరిగిన అవమానంతో రగిలిపోతున్న వీరయ్య తన జేబులో ఉన్న ఫోటోలను పదే పదే చూసుకుంటూ రామాపురం బస్సు దిగాడు. అప్పటికి సూర్యుడు నడిమికొచ్చాడు. ఊరంతా ఎంతో ప్రశాంతంగా ఉంది. కానీ వీరయ్య మనసులో మాత్రం ఓ భయంకరమైన తుఫాన్ చెలరేగుతుంది. తన అహంకారాన్ని దెబ్బతీసిన రవిని, దానికి కారణమైన గౌరిని సర్వనాశనం చేయాలనే కసితో అతని అడుగులు వేగంగా పడ్డాయి. నేరుగా ఇంటికి వెళ్లకుండా వీరయ్య ఊరు రచ్చబడ్డ వైపు నడిచాడు. అక్కడ అప్పటికే గ్రామ పెద్ద ప్రెసిడెంట్ జగన్నాథం తన అనుచరులతో కలిసి పేకాడుతూ ఊరి కబుర్లు మాట్లాడుతూ కూర్చున్నాడు. ఒకప్పుడు గౌరీ తన తండ్రి ఆపరేషన్ కోసం డబ్బులు అడిగితే నిర్దాక్షిణ్యంగా గెంటేసిన అదే జగన్నాథం అతను. వీరయ్య ఆయాసపడుతూ రచ్చబండ దగ్గరికి వెళ్ళాడు. ఏంటి వీరయ్య, పట్నం వెళ్ళొచ్చినట్టున్నావు? ముఖం అలా మాడిపోయిందేంటి అంటూ వెటకారంగా అడిగాడు జగన్నాథం. వీరయ్య కృత్రిమమైన ఆవేదన ముఖంలో పులుముకుంటూ, అయ్యో ప్రెసిడెంట్ గారు, మన ఊరి పరువు గంగలో కలిసిపోయిందయ్యా. మనం పవిత్రంగా పూజించే ఈ రామాపురం మట్టిని ఓ ఆడపిల్ల తన నీచమైన పనులతో అపవిత్రం చేసింది. ఇది చూస్తే మీ గుండె రగిలిపోతాయి అంటూ జేబులోంచి తాను తీసిన గౌరీ ఫోటోలను తీసి జగన్నాథం చేతిలో పెట్టాడు. ఆ ఫోటోలను చూసిన జగన్నాథం కళ్ళు తేలేశాడు. చుట్టూ ఉన్న ఊరి జనమంతా ఒక్కసారిగా ఆ ఫోటోల మీద పడ్డాయి. ఫోటోల్లో గౌరీ స్పష్టంగా 5 నెలల గర్భవతిగా కనిపిస్తుంది. మెడలో ఎలాంటి మంగళసూత్రం లేదు, నుదుట బొట్టు లేదు. ఇది మన రాఘవుల కూతురు గౌరీ కదరా? పట్నంలో ఏదో పెద్ద దుస్తుల ఫ్యాక్టరీలో 10,000 జీతానికి పనిచేస్తుందని రాఘవులు, సరస్వతి ఊరంతా డబ్బా కొట్టుకుంటున్నారు కదా. ఇదేంటి ఇలా తయారైంది? ఆశ్చర్యంతో అడిగాడు ఓ పెద్ద మనిషి. అదేనయ్యా నేననేది. ఫ్యాక్టరీలో పనిచేస్తుందని అబద్ధం చెప్పి పట్నంలో ఎవడో ఒకడితో ఉంపుడుగత్తగా మారి ఈ పాపం మూటగట్టుకుంది. నేను స్వయంగా నా కళ్ళతో చూశాను. హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంటే మన ఊరి పరుపు బజార్న పడేసింది. ఈ విషయం ఊళ్ళో వాళ్ళకి తెలిస్తే ఏమవుతుందో అని చెప్పడానికి పరిగెత్తుకుంటూ వచ్చాను అని నంగనాచి కబుర్లు చెప్పాడు వీరయ్య. జగన్నాథం ముఖం కోపంతో ఎర్రబడింది. ఒరేయ్,
వెంటనే వెళ్ళి ఆ రాఘవులను వాడి పిల్లాన్ని ఇక్కడికి తీసుకురండి. ఈరోజు దీనికో పరిష్కారం జరగాలి. ఊరి పరువు తీసిన వాళ్ళను ఊర్లో ఉంచడానికి వీల్లేదు అని గర్జించాడు. ఇంట్లో రాఘవులు నెమ్మదిగా కోలుకుంటున్నాడు. కూతురు పంపుతున్న డబ్బుతో సరస్వతి పండ్లు పాలు తెచ్చి అతనికిస్తోంది. మన గౌరి ఎంత కష్టపడుతుందో కదే, నా ప్రాణాలు నిలపడానికి అది పట్నంలో యంత్రంలో పనిచేస్తుంది అంటూ కూతుర్ని తలుచుకొని మురిసిపోతున్నాడు రాఘవులు. అదే సమయంలో పంచాయతీ వాళ్ళొచ్చి ఇద్దరిని రచ్చబండ దగ్గరికి ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. అక్కడ జరుగుతున్న జాతర చూసి రాఘవులు సరస్వతికి ఏమీ అర్థం కాలేదు. అయ్యా, ఏమైంది? నన్నెందుకు ఇలా పిలిపించారు? చేతులు కట్టుకుని వినయంగా అడిగాడు రాఘవులు. జగన్నాథం కోపంతో రగిలిపోతూ ఆ ఫోటోను రాఘవుల ముఖాన విసిరి కొట్టాడు. ఏమైందా? నీ గారాల పట్టి నీ ప్రాణాలు కాపాడటం కోసం పట్నం వెళ్ళి ఎలాంటి ఘనకార్యం వెలగబెట్టిందో ఈ ఫోటో చూసి తెలుసుకో. పెళ్లి కాకుండానే కడుపు తెచ్చుకుంది, ఫ్యాక్టరీ పని అని చెప్పి ఊరి పరువు తీసింది అని అరిచాడు. రాఘవులు వణుకుతున్న చేతులతో కింద పడిన ఫోటోను తీసుకున్నాడు. తన ప్రాణానికి ప్రాణమైన కూతురు, దేవత లాంటి తన గౌరి ఆ ఫోటోలో నిండి గర్భిణిగా ఉంది. ఆ దృశ్యం చూడగానే రాఘవుల గుండె ఆగినంత పనైంది. ఆపరేషన్ జరిగిన గుండెలో మళ్ళీ నెమ్మదిగా నొప్పి మొదలైంది. సరస్వతి ఆ ఫోటోలు చూసి బోరున విలిపించింది. లేదు, ఇది అబద్ధం. నా కూతురు అలాంటిది కాదు. ఎవరో కావాలని నా బిడ్డ మీద కుట్ర చేస్తున్నారు. ఈ ఫోటోలు ఎవరో మార్చారు. నా గౌరీ పవిత్రమైనది అంటూ రాఘవులు రోధించాడు. కానీ వీరే ముందుకొచ్చి, నేను స్వయంగా చూశాను రాఘవులు. నీ కూతురు పట్నంలో పెద్ద కోటీశ్వరుడితో కులుగుతోంది. వాడే దీనికంతా డబ్బులు ఖర్చు పెడుతున్నాడు. వాడే ఈ కడుపుకు కారణం. నీ ఆపరేషన్కి 10 లక్షలు ఫ్యాక్టరీ వాళ్ళు ఇస్తారా? బుర్రుండి ఆలోచించు. ఆ డబ్బుల వెనుకున్న పాడు పని ఇదే అంటూ విషం చిమ్మాడు. చుట్టూ ఉన్న జనం రాఘవుల్ని, సరస్వతిని రకరకాల మాటలతో దూషించడం మొదలుపెట్టారు. వీళ్ళను ఊరు నుంచి వెలేయాలి, ఇంటికి నిప్పు పెట్టాలి, ఆడపిల్లలను నమ్ముకుని బతుకుతున్నాడు అంటూ సూటిపోటు మాటలతో ఆ పేద దంపతులను సజీవంగా దానం చేశారు. అవమాన భారంతో కుంగిపోతున్న రాఘవులు 2 చేతులు పైకెత్తి దండం పెడుతూ, ఆగండయ్యా, ఆగండి. మీరంటున్న మాటలే నిజమైతే, ఒకవేళ నా కూతురు నిజంగానే అడ్డదారి తొక్కితే నా చేతులతో నేను దాన్ని చంపేస్తాను. ఇప్పుడే దానికి ఫోన్ చేస్తాను, దాన్ని ఇక్కడికి రప్పిస్తాను అని గట్టిగా అరిచాడు. నగరంలోని లగ్జరీ ఫ్లాట్లో మధ్యాహ్నం భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటున్న గౌరికి ఫోన్ మోగింది. నాన్న ఫోన్ చేస్తున్నాడని చూడగానే ఆ ముఖంలో చిరునవ్వు వెలిసింది. ఆనందంగా ఫోన్ లిఫ్ట్ చేసింది. హలో నాన్న, ఎలా ఉన్నావు? మందులు వేసుకున్నావా అని ఎంతో ప్రేమగా అడిగింది గౌరి. కానీ అవతల వైపు నుండి రాఘవులు గొంతు రాత్రి కంటే కఠినంగా, అగ్గి కంటే వేడిగా వినిపించింది. నువ్వు నాకు పుట్టిన కూతురువేనా గౌరీ? నన్ను బతికించడానికి నువ్వు ఎంచుకున్న దారిదా? ఊరి మధ్యలో 100 మంది ముందు నా తల తిరిగిపడేలా చేశావు. పెళ్లి కాకుండానే తల్లవడానికి నీకు బుద్ధి ఎలా పుట్టింది? నేను చచ్చిపోయినా బాగుండేది కదే అంటూ కుమిలి కుమిలి ఏడ్చాడు రాఘవులు. ఆ మాటలు వినగానే గౌరి గుండె ముక్కలైంది. వీరయ్య చెప్పినట్టే ఊళ్ళో అందరికీ నిజం కాస్త వక్రీకరించబడి తెలిసిపోయిందని ఆమెకు అర్థమైంది. చేతిలో ఫోను వణికిపోయింది. నాన్న, నువ్వు అనుకుంటున్నట్టు నేను ఎలాంటి పాపం చేయలేదు నాన్న. నేను పవిత్రంగానే ఉన్నాను. దయచేసి నేను చెప్పేది విన్నా అన్నా అని ఏడుస్తూ ప్రాధేయపడింది గౌరి. నాకు నీ మాటలు వినపడకూడదు. ఫోటోలు చూశాను. నిండు గర్భంగా ఉన్న నిన్ను చూసి నా గుండె పగిలిపోయింది. నువ్విప్పుడు ఈ క్షణం రామాపురం రావాలి. వచ్చి ఈ ఊరు జనాల ముందు నిలబడి నిజం చెప్పాలి. నువ్వు రాకపోతే ఊరి పొలిమేరల్లో ఉన్న చెట్టు కూరేసుకుని ఈ పాపిష్టి ప్రాణాలు తీసుకుంటాను. ఇది నా ఆఖరి మాట అంటూ ఫోన్ కట్ చేశాడు రాఘవులు. గౌరీ నాన్న నాన్న అంటూ అరుస్తూ కింద పడిపోయింది. ఆమెకు ఊపిరాడటం లేదు. భయంతో, ఆందోళనతో ఆమె కడుపులో ఉన్న బిడ్డ కదలికలు కూడా వేగమయ్యాయి. మాలతి వెంటనే రవికి, సింధుకి ఫోన్ చేసి విషయం చెప్పింది. 10 నిమిషాల్లో వారు అక్కడికి చేరుకున్నారు. గౌరీ పరిస్థితి చూసి సింధు చలించిపోయింది. గౌరీ జరిగిందంతా వివరించింది. నేను ఊరికి వెళ్ళాల్సింది గారు. మా నాన్న ప్రాణాలు తీసుకుంటాడు. నన్ను అపార్థం చేసుకున్నాడు. నా వల్ల మీ పరువు కూడా పోతుంది. నన్ను వదిలేయండి అంటూ విలపించింది. రవి కోపంతో పిడికిలు బిగించాడు. వీరయ్య ఇంత నీచాన్ని కొడిగడతాడని అతను ఊహించలేదు. రవి గౌరీ దగ్గరకొచ్చి, గౌరీ, నువ్వు ఒంటరిదానివి కాదు. నువ్వు మా బిడ్డని మోస్తున్న ఒక దేవతవి. నీ మీద పడిన ఈ నిందను తుడిచేయాల్సిన బాధ్యత నాది. ఈ రవి ఎవరో ఆ రామాపురం జనాలకు చూపిస్తాను.
మనం ఇప్పుడు అందరూ కలిసి రామాపురం వెళ్తున్నాం. నీ తండ్రి ముందు సగర్వంగా నిలబెట్టి పూచి నాది అని దృఢంగా చెప్పాడు. సాయంత్రం 4 గంటల సమయం. రామాపురం రచ్చబండ దగ్గర ఊరి జనమంతా గుమ్మిగూడున్నారు. రాఘవులు, సరస్వతి తలదించుకుని ఏడుస్తూ కూర్చున్నారు. పంచాయతీ పెద్దలు తీర్పు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. వీరయ్య విజయం సాధించానన్న గర్వంతో మీసాలు మెలేస్తున్నాడు. సరిగ్గా అదే సమయంలో ఓ పెద్ద బెంజ్ కార్ దుమ్ము రేపుకుంటూ రచ్చబండ ముందొచ్చి ఆగింది. ఆ కారును చూడగానే ఆ ఊరి జనం ఆశ్చర్యంతో పక్కకు తప్పుకున్నారు. ముందుగా డ్రైవింగ్ సీట్లోంచి రవి, పక్క సీట్లోంచి సింధు దిగారు. వారి ఆహార్యం, హుందాతనం చూసి ఊరి జనం సైలెంట్ అయ్యారు. ఆ తర్వాత వెనక డోర్ తెరుచుకుని నెమ్మదిగా కారులోంచి గౌరి బయటకు అడుగుపెట్టింది. 5 నెలల నిండు గర్భం, వాడిపోయిన ముఖం, కన్నీళ్లతో నిండిన కళ్ళు. ఆమెను అలా చూడగానే సరస్వతి గట్టిగా గుండెలు బాదుకుంటూ, "ఏం చేశావే తల్లి" అంటూ ఏడ్చింది. రాఘవులు కోపంతో ఊగిపోతూ పక్కనే ఉన్న ఒక కర్ర తీసుకుని గౌరీ వైపు పరిగెత్తాడు. "ఏం ముఖం పెట్టుకుని వచ్చావే ఊర్లోకి, నా పరువు తీసి నిన్ను బతకనివ్వను" అంటూ కర్ర పైకెత్తాడు. కానీ ఆ కర్ర గౌరీ మీద పడుతుంటే రవి ఒక అడుగు ముందుకు వేసి తన చేత్తో ఆ కర్రను గట్టిగా పట్టుకున్నాడు. రవి కళ్ళల్లోని తీవ్రత చూసి రాఘవులు వెనక్కి తగ్గాడు. "ఆపండి రాఘవులు గారు." రవి గొంతులో ఓ అధికారమైన ధ్వని వినిపించింది. "మీ కూతుర్ని వేలెత్తి చూపించే అర్హత ఇక్కడ ఎవరికీ లేదు. ముందుగా మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. ఇక్కడ నిలబడి ఉన్న ఈ ఆడపిల్ల ఎలాంటి తప్పు చేయలేదు. ఆమె ఒక గొప్ప త్యాగమై జగన్నాథం ముందుకొచ్చి, 'ఏమయ్యా పట్నం బాబు, నువ్వెవరో మాకు తెలీదు. పెళ్లి కాకుండానే ఓ ఆడపిల్ల కడుపు తెచ్చుకుంటే దాన్ని తప్పనరా? ఇది మా ఊరి పంచాయతీ, నువ్వు మధ్యలో రాకు' అని గద్దించాడు. రవి జగన్నాథం వైపు తీక్షణంగా చూస్తూ, "నేనెవరో కాదు, ఆ బిడ్డకు తండ్రిని. నా పేరు రవి. ఈమె నా భార్య సింధు. పెళ్ళై 10 ఏళ్ళైనా మాకు పిల్లలు పుట్టే అవకాశం లేదని డాక్టర్లు తేల్చి చెప్పారు. నా భార్య గర్భాశయం బిడ్డను మోయలేనంత బలహీనంగా ఉంది. ఆ సమయంలో మాకు డాక్టర్లు సూచించిన మేర సరోగసి అంటే అద్దె గర్భం అని చెప్పాడు రవి." ఊరి జనాలు ఆ పదం కొత్తగా అనిపించింది. అందరూ సైలెంట్గా వింటున్నారు. అద్దె గర్భం అంటే సైన్స్ ద్వారా మా ఇద్దరికి రక్తంతో ల్యాబ్లో తయారు చేసిన ఒక ప్రాణాన్ని గౌరి గర్భంలో ప్రవేశపెట్టారు. గౌరి కేవలం మా బిడ్డకు 9 నెలల పాటు ఆశ్రయం ఇస్తుంది. ఆ బిడ్డకు రక్తమాంసం పంచుతుంది. చట్టబద్ధంగా, బయలాజికల్గా ఆ బిడ్డ 100% మాదే. గౌరికి ఎలాంటి శారీరక సంబంధం లేదు. వైద్య విధానం ద్వారా జరిగిన ప్రక్రియ ఇది. ఇందులో ఎలాంటి పాపము లేదు, ఎలాంటి వ్యభిచారము లేదు అని గట్టిగా వివరించాడు రాఘవ్. రాఘవుల చేతిలో ఉన్న కర్ర కింద పడిపోయింది. అతనికి నోట మాట రాలేదు. రవి రాఘవుల దగ్గరకు వచ్చి ఆయన భుజం పట్టుకునన్నారు. "రాఘవులు గారు, మీ గుండె ఆపరేషన్ చేయడానికి 10 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసా? మీ కూతురు మీకోసం తన గర్భాన్ని అద్దెకి ఇవ్వడం వల్ల మీరు బతకాలనే ఒకే ఒక కారణంతో సమాజం వేసే నిందలను, అవమానాలను భరించడానికి సిద్ధపడి తన ప్రాణాలను పణంగా పెట్టింది మీ కూతురు. ఈ భూమి మీద ఏ కూతురు తన తండ్రి కోసం ఇంత పెద్ద త్యాగం చేసుండదు." ఆ మాటలు వినగానే రాఘవులు గుండెలో పిడుగు మోసినట్టు అనిపించింది. తన కళ్ళ ముందు నిలబడిన కూతురు ఓ మామూలు ఆడపిల్ల కాదు, తన పాలిట దేవత అని అతనికి అర్థమైంది. కన్నీళ్లు ఆపుకోలేక 2 చేతులతో ముఖం కప్పుకొని వెక్కి వెక్కి ఏడ్చాడు. సరస్వతి పరిగెత్తుకుంటూ వెళ్ళి గౌరిని తన గుండెలకు హత్తుకుంది. "నన్ను క్షమించు తల్లి, నీ త్యాగం అర్థం చేసుకోలేని పాపాత్మురాల్ని నేను. మా కోసం నీ జీవితాన్ని బలి చేసావు తల్లి" అంటూ రోధించింది. ఊరి జనం అంతా ఒక్కసారిగా నిశ్శబ్దంలో మునిగిపోయారు. వాళ్ళ బుర్రలకు అప్పుడప్పుడే నిజమర్థమవుతుంది. అప్పటిదాకా గౌరిని రాళ్ళు వేసి కొట్టాలనుకున్న చేతులు ఇప్పుడు ముడుచుకుపోయాయి. సింధు ముందుకొచ్చి రాఘవులతో అంది, "మీ కూతురు ఒక దేవతండి. నా గర్భసుఖాన్ని తీర్చడం కోసం, మీ ప్రాణాలను నిలపడం కోసం తనను తాను మర్చిపోయింది. ఆమె తలదించుకునే పని చేయలేదు, తల ఎత్తుకునేలా చేసింది. వీరయ్య మాత్రం ఇంకా తన కుట్రను వదులుకోకుండా, అదంతా కాదు, డబ్బు కోసం కడుపును అద్దెకివ్వడం అంటే శరీరాన్ని అమ్ముకున్నట్టే కదా. ఇది మన ఊరి సాంప్రదాయాలకు విరుద్ధం. దీన్ని మనం ఒప్పుకోకూడదు" అని జనాన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నించాడు. వెంటనే రవి వీరయ్య కాలర్ పట్టుకుని లాగి జనాల మధ్యలోకి విసిరేశాడు. "ఒరేయ్, నీ నీచబుద్ధి నాకు ముందే తెలుసు. డబ్బు కోసం గౌరిని బ్లాక్మెయిల్ చేయాలని చూశావు. నేను నిన్ను తరిమేస్తే ఆ కసితో ఇక్కడికి వచ్చి నాటకం ఆడుతున్నావు. నిన్ను ఇప్పుడు పోలీసులకు పట్టిస్తే
నీ జీవితం జైల్లోనే మగ్గుతుంది అంటూ వీరయ్య అసలు రంగును బయటపెట్టాడు. ఊరి యువకులు కొందరు వీరయ్య ముందుకు దూసుకుపోయి, వీడా మన ఊరి పరువు నిలబెట్టేది, ఆడపిల్లను బ్లాక్మెయిల్ చేసిన వీడిని ముందు ఊరు నుంచి గెంటేయాలి అంటూ అతన్ని చితకబాదడం మొదలుపెట్టారు. రాఘవులు కన్నీళ్లతో అడుగులు వేస్తూ గౌరి దగ్గరకొచ్చాడు. కూతురి పాదాల మీద పట్టానికి వంగాడు. గౌరి ఉలిక్కిపడి వెనక్కి తగ్గి తండ్రిని పట్టుకుంది. ఏంటి నాన్న ఇది? నేను నీ బిడ్డను నాన్న. నా ప్రాణం పోయినా నిన్ను కాపాడుకోవాలనుకున్నాను. నువ్వు ప్రాణాలతో నా కళ్ళ ముందు నిలబడితే చూడాలనిపించింది నాన్న అంటూ తండ్రిని గట్టిగా కౌగిలించుకుని ఏడ్చింది. రాఘవులు గక్తస్వరంతో, నా ప్రాణం తీసేశావమ్మా గౌరీ. ఈ పాపిష్టి ప్రాణం నిలుపుకోవడం కోసం నా కూతురికి ఇంత నరకం చూపించినా అన్న బాధ నన్ను బతకనివ్వడం లేదమ్మా. నన్ను క్షమించు తల్లి, నన్ను క్షమించు అంటూ బోర్న విలపించాడు. గ్రామ పెద్ద జగన్నాథం తన తప్పును తెలుసుకున్నాడు. తను ఆ రోజు 10 లక్షల కోసం సహాయం చేయలేకపోవడం వల్లే ఈ ఆడపిల్ల ఈ నిర్ణయం తీసుకుందని అతనికి అర్థమైంది. రచ్చబండ ముందు నిలబడి, గౌరీ తల్లి, నువ్వు మా ఊరికి గర్వకారణం. ఓ తండ్రి కోసం కూతురు చేసిన ఈ త్యాగం చరిత్రలో నిలిచిపోతుంది. మిమ్మల్ని తప్పుపట్టిన ఈ ఊరి ప్రజలందరి తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను అని చేతులు జోడించాడు. కానీ ఈ ఉద్వేగభరితమైన వాతావరణం, వరుసగా ఎదురైన ఒత్తిడి, మానసిక క్షోభ వల్ల గౌరీ శరీరం తీవ్రంగా ప్రభావం చూపించింది. తండ్రిని కౌగిలించుకుని ఏడుస్తున్న గౌరీ ఒక్కసారిగా కడుపు పట్టుకుని విలవిల్లాడిపోయింది. అమ్మా, నొప్పి, కడుపులో నొప్పి అంటూ గట్టిగా కేకలు వేసి స్పృహ కోల్పోయి కింద పడిపోయింది. గౌరీ కాళ్ళ దగ్గర రక్తం మరకలు కనిపించాయి. అది చూసి రవి, సింధు, రాఘవులు అందరూ భయంతో వణికిపోయారు. గౌరీ కాళ్ళ దగ్గర పారుతున్న రక్తం ఆమెను అపస్మారక స్థితిలో రామాపురం రచ్చబండ దగ్గరున్న ప్రతి ఒక్కరి గుండెలను స్తంభింపజేసింది. తండ్రిని కాపాడుకోవడానికి పట్నం వెళ్ళి అద్దె గర్భం మోసి చివరకు ఆ ఊరి జనాల ముందే, కన్న తండ్రి ముందే ప్రాణాలు వదిలే పరిస్థితికి చేరుకున్న గౌరిని చూసి ఆకాశం కూడా మూగపోయింది. తన ప్రాణాలను పణంగా పెట్టి తన ప్రాణాలను నిలిపిన కన్న కూతురు ఇప్పుడు రక్తం మడుగులో పడి ఉండటం చూసి రాఘవులు గుండె పగిలిపోయేలా రోధించాడు. గౌరీ, కళ్ళు తెరమ్మ, నా ప్రాణాలు తీసి నీ ప్రాణాలు నిలుపుకో తల్లి. నేను బతకడం కోసం నీకింత నరకం చూపించానా దేవుడా అంటూ రాఘవులు నేల మీద పడి కొట్టుకుంటున్నాడు. సరస్వతి చేతులు బాదుకుంటూ స్పృహ కోల్పోయింది. కానీ రవి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. సమయం వృధా చేస్తే గౌరితో పాటు తమ 10 ఏళ్ల నిరీక్షణ అయిన ఆ బిడ్డ ప్రాణాలకు కూడా గాల్లో కలిసిపోతాయని అతనికి తెలుసు. వెంటనే కింద పడి ఉన్న గౌరిని తన 2 చేతులతో ఎత్తుకుని బెంజ్ కారులో వేసుకుని ఆమెను జాగ్రత్తగా పడుకోబెట్టాడు. సింధు వెంటనే కారెక్కి గౌరి తలను తన ఒడిలో పెట్టుకుంది. ఆమె కళ్ళల్లోకి చూస్తూ కన్నీరు మున్నీరుగా ఏడవసాగింది. రాఘవులు గారు, కారెక్కండి. ఇక్కడ ఏడుస్తూ కూర్చుంటే లాభం లేదు. గౌరిని బ్రతికించుకోవాలి అని గట్టిగా అరిచాడు రవి. రాఘవులు తల ఊపుకుంటూ వెళ్ళి ముందు సీట్లో కూర్చున్నాడు. రవి కార్ స్టార్ట్ చేశాడు. కారు గాలిని చీల్చుకుంటూ హైదరాబాద్ హైవే వైపు దూసుకుపోయింది. ఆ ప్రయాణం ప్రతి ఒక్కరికి ఒక నరకప్రాయంగా గడిచింది. సింధు తన చేతులతో గౌరీ ముఖంపై నీళ్లు చల్లుతూ, గౌరీ, మా కోసం కళ్ళు తెరమ్మా, నీకేమీ కాదు, మన బిడ్డకి ఏమీ కాదు తల్లి అని ప్రార్థిస్తుంది. రవి ఒక చేత్తో స్టీరింగ్ పట్టుకుని మరో చేత్తో డాక్టర్ అనురాధకు ఫోన్ చేశాడు. డాక్టర్, గౌరీకి బ్లీడింగ్ అవుతుంది. ఆమె అపస్మారక స్థితిలో ఉంది. మేము మరో గంటలో హాస్పిటల్కి చేరుకుంటాం. ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్లో బ్లడ్ అంతా రెడీగా ఉంచండి అని ఆందోళనగా చెప్పాడు. హైదరాబాద్లోని అనన్య ఫర్టిలిటీ సెంటర్కి కారు చేరుకోగానే అప్పటికే సిద్ధంగా ఉన్న మెడికల్ టీం స్ట్రెచ్చర్తో బయటకు వచ్చారు. గౌరీని స్ట్రెచ్చర్పై పడుకోబెట్టి ఐసీయూలోకి తీసుకెళ్లారు. డాక్టర్ అనురాధ వెంటనే రంగంలోకి దిగింది. బయట రవి, సింధు, రాఘవులు ప్రాణాల అరచేతులు పెట్టుకుని ఎదురు చూస్తున్నారు. రాఘవుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. పదే పదే తన తలను గోడకేసి కొట్టుకుంటున్నాడు. నా కూతుర్ని నేనే చంపుకుంటున్నాను. ఆ వీరయ్య మాటలు విని నా బిడ్డ శీలాన్ని శంకించాను కదా. 10 లక్షల కోసం తన శీలాన్ని కాదు, తన ప్రాణాన్ని నా చేతుల్లో పెట్టింది ఆ తల్లి. ఇప్పుడు నా బిడ్డకు ఏమైనా జరిగితే ఈ ఆసుపత్రి మెట్ల మీదే నా ప్రాణం తీసుకుంటాను అని కుమిలిపోతున్నాడు. రవి వెళ్ళి రాఘవుల్ని గట్టిగా పట్టుకున్నాడు. రాఘవులు గారు, శాంతించండి. గౌరి చాలా బలమైన అమ్మాయి. ఆమె మనందరి కోసం బతికి తీరుతుంది. మీరే ధైర్యం కోల్పోతే ఎలా? మనం గౌరికి అండగా నిలబడాలి అని ఓదార్చాడు. దాదాపు 2 గంటల పాటు లోపల ఏం జరుగుతుందో ఎవరికీ తెలియలేదు. గడియారంలో ముళ్ళు కదులుతున్న ప్రతి క్షణం
ఒక యుగంలా అనిపించింది సింధుకి. ఆమె దేవుడి గది ముందు నిలబడి, దేవుడా, 10 ఏళ్ళు నాకు గర్భశోకం మిగిల్చావు, కానీ ఇప్పుడు ఆ అమ్మాయికి తన రక్తం ధారపోసిన నా బిడ్డను కాపాడుతుంది. నా బిడ్డ కోసం ఆ అమ్మాయి ప్రాణాలు తీయొద్దు, ఇద్దరిని చల్లగా చూడు అని ప్రార్థించింది. చివరకు ఆపరేషన్ థియేటర్ తలుపులు తెరుచుకున్నాయి. డాక్టర్ అనురాధ ముఖంపై ఉన్న మాస్క్ తీసి బయటకు వచ్చారు. రవి, సింధు, రాఘవులు గారు పరిగెత్తుకుని ఆమె దగ్గరికి వెళ్ళారు. డాక్టర్ ఒక దీర్ఘశ్వాస తీసుకుని, రవి గారు, పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. విపరీతమైన మానసిక ఒత్తిడి, భయం కారణంగా గర్భాశయం గోడలు సంకోచించాయి. ఉమ్మునీరు లీక్ అవ్వడం మొదలైంది. దీనివల్ల బ్లీడింగ్ ఇంకో అరగంట ఆలస్యమై ఉంటే బిడ్డ తల్లి ఇద్దరినీ కోల్పోయేవాళ్ళం అని చెప్పారు. ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్? నా గౌరి ఎలా ఉంది? వణుకుతున్న గొంతుతో అడిగాడు రాఘవులు. డాక్టర్ చిరునవ్వు నవ్వి, మీ అదృష్టం బాగుంది. తల్లి బిడ్డ ఇద్దరు సురక్షితంగా ఉన్నారు. బ్లీడింగ్ కంట్రోల్ చేశాం. బిడ్డ హార్ట్ బీట్ నార్మల్కి వచ్చింది. కానీ గౌరి చాలా వీక్గా ఉంది. రాబోయే 4 నెలలు, అంటే డెలివరీ అయ్యే వరకు ఆమె మంచం దిగడానికి వీల్లేదు. పూర్తి బెడ్ రెస్ట్ కావాలి. ఆమె మనసులో ఎలాంటి భయం, బాధ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే అని చెప్పారు. ఆ మాటలు వినగానే ముగ్గురు ప్రాణాలు లేచొచ్చాయి. సింధు ఆనందంతో రవిని హత్తుకుని ఏడ్చేసింది. రాఘవులు 2 చేతులతో డాక్టర్కు దండం పెట్టాడు. 2 రోజుల తర్వాత గౌరిని సాధారణ గదిలోకి మార్చారు. మెలకువ వచ్చిన వెంటనే గౌరి తన పొట్టపై చేయి వేసుకుని భయంతో చుట్టూ చూసింది. పక్కనే కూర్చున్న సింధు ఆమె చేయి పట్టుకుని, గౌరీ, భయపడకు, మన బిడ్డ క్షేమంగా ఉన్నాడు. నువ్వు క్షేమంగా ఉన్నావు. ఇకపై నీకు ఎలాంటి కష్టం రానివ్వను అని ఆమె నుదుటిపై ముద్దు పెట్టింది. గౌరి కళ్ళల్లోంచి కన్నీళ్లు జారాయి. అదే సమయంలో తలుపు తీసుకుని రాఘవులు లోపలికొచ్చాడు. కూతుర్ని ఆ స్థితిలో చూసి ఆయన కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళి గౌరి మంచం పక్కన కూర్చున్నాడు. తన 2 చేతులతో కూతురు చేతులు పట్టుకుని తన కళ్ళకద్దుకున్నాడు. నన్ను క్షమించు తల్లి, ఈ పాపాత్ముని క్షమించు. నీ త్యాగాన్ని అర్థం చేసుకోలేని గుడ్డివాణ్ణి నేను. నా ప్రాణం కోసం నీ పరువును, నీ భవిష్యత్తును పణంగా పెట్టావు. నేను నీకు తండ్రిని కాదు తల్లి, నువ్వే నాకు తల్లివి. నా ఉసురు నిలుపుకోవడం కోసం కన్నబిడ్డకు ఎంత అన్యాయం చేశాను అంటూ కన్నీరు మున్నీరుగా విలపించాడు. గౌరి తన తండ్రి కన్నీళ్లు తుడుస్తూ, నాన్న, అలా అనకు నాన్న, నువ్వు నా కళ్ళ ముందు ప్రాణాలతో ఉన్నావు. అంతకంటే నాకు ఇంకేం కావాలి? నువ్వు లేకుండా నేను బతకలేను నాన్న. ఈ లోకం ఏమనుకున్నా నాకు పట్టింపు లేదు. నా తండ్రి ప్రాణాలు నిలిచాయి. నా రవి అన్నయ్య, సింధు వదినలకు వారి జీవితంలో వెలుగు నింపే అవకాశం నాకు దక్కింది. నేను ఏ పాపము చేయలేదని నీకు తెలిసింది కదా. ఇక నాకు ఆ దేవుడి మీద కూడా ఏ కోపము లేదు నాన్న అని నవ్వింది. ఆ గదిలో ఉన్న రవి, సింధు ఆ తండ్రి కూతుర్ల అనురాగాన్ని చూసి చలించిపోయారు. ఆ రోజు నుంచి రవి ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. గౌరిని తిరిగి ఆ అపార్ట్మెంట్కి పంపకుండా నేరుగా తమ జూబ్లీ హిల్స్ బంగ్లాకే తీసుకెళ్లాడు. రాఘవులు, సరస్వతులు కూడా అక్కడే ఉంచుకున్నాడు. తన సొంత చెల్లెలకి ఎలాంటి మర్యాదలు, సపర్యలు చేస్తాడో గౌరికి అలాంటి సేవలు చేశాడు రవి. సింధు అయితే గౌరిని తన కంటికి రెప్పలా కాపాడుకుంది. రోజుకు 3 పూటలా తన చేతులతో ఉండి గౌరికి తినిపించింది. గౌరి పొట్టపై చేయి వేసి లోపలున్న బిడ్డ కదలికలను ఇద్దరు తల్లులు కలిసి ఆస్వాదించేవారు. ఒకరు బిడ్డకు రక్తాన్ని పంచుకున్న తల్లి అయితే మరొకరు ఆ బిడ్డ భవిష్యత్తును తీర్చిదిద్దే తల్లి. ఆ ఇంటికి గౌరి అద్దె గర్భం మోసే ఒక యంత్రం కాదు, వారింటి మహాలక్ష్మిలా మారిపోయింది. 4 నెలలు కన్రెప్పపాటులో గడిచిపోయాయి. గౌరి 9వ నెలలోకి అడుగుపెట్టింది. గర్భం పూర్తి స్థాయిలో పెరిగిపోయింది. ఆమె నడవడానికి కూడా కష్టపడుతుంది. రాఘవులు, సరస్వతి తమ కూతుర్ని చూసి గర్వపడుతున్నారు. గౌరి త్యాగం వల్ల రవి ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. అది మురిపించే శీతాకాలం ఉదయం 5 గంటల సమయం. అకస్మాత్తుగా గౌరికి నొప్పులు మొదలయ్యాయి. వదినా, సింధు వదినా అంటూ గౌరి అరిచింది. ఇల్లంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రవి వెంటనే కారు బయటకు తీశాడు. సింధు, సరస్వతి గౌరిని పట్టుకుని కారు ఎక్కించారు. హాస్పిటల్కి చేరుకోగానే సరిగ్గా నొప్పులు తీవ్రమయ్యాయి. డాక్టర్ అనురాధ వెంటనే డెలివరీ రూమ్కి తీసుకెళ్లారు. డెలివరీ రూమ్ బయట రవి అటు ఇటు టెన్షన్గా నడుస్తున్నాడు. సింధు దేవుడికి దండం పెట్టుకుంటూ కళ్ళు మూసుకొని కూర్చుంది. రాఘవుల మనసులో ఒకటే ప్రార్థన, నా కూతురికి ఏమీ కాకూడదు దేవుడా అని. లోపల గౌరి ప్రాణాపాయకరమైన నొప్పులు అనుభవిస్తుంది. అమ్మా అని అరుస్తూ చెమటలు కక్కుతూ తన సర్వశక్తులు ఒడ్డుతుంది.
తన రక్తం కాదు, తన బిడ్డ కాదు. అయినా సరే ఆ చిన్నారి ప్రాణాన్ని భూమి మీదకి క్షేమంగా తీసుకురావడానికి ఓ తల్లి పడే ప్రతి వేదనను ఆమె అనుభవిస్తుంది. సుమారు గంట నిరీక్షణ తర్వాత ఆసుపత్రి కారిడార్లో ఒక శబ్దం ప్రతిధ్వనించింది. క్యావ్ క్యావ్ అంటూ పసిగుడ్డు ఏడుపు. ఆ ఏడుపు వినగానే సింధు కళ్ళు తెరిచింది. ఆమె కళ్ళల్లో 10 ఏళ్ల పేరుకుపోయిన బాధ అంతా కన్నీటి రూపంలో కరిగిపోయింది. రవి వెళ్ళి సింధును గట్టిగా హత్తుకున్నాడు. ఇద్దరూ ఆనంద బాష్పాలు రాల్చారు. రాఘవులు చేతులెత్తి ఆకాశం వైపు దండం పెట్టాడు. కొద్ది క్షణాల తర్వాత డాక్టర్ అనురాధ చేతిలో ఓ పచ్చని పొత్తిళ్లలో ఉన్న పసికందును పట్టుకుని బయటికొచ్చారు. ఆ బిడ్డ వెలుగుతున్న సూర్యుడిలా ఉన్నాడు. కంగ్రాచ్యులేషన్స్ రవి గారు, సింధు గారు, మీకు పండంటి మగబిడ్డ పుట్టాడు. గౌరి కూడా పూర్తిగా ఆరోగ్యంగా ఉంది అని చెప్పారు. సింధు వణుకుతున్న చేతులతో ఆ బిడ్డను అందుకుంది. బిడ్డను గుండెలకు హత్తుకుని ముద్దాడింది. రవి బిడ్డ ముఖాన్ని చూసి మురిసిపోయాడు. 10 ఏళ్ల వాళ్ళ కల ఇప్పుడు ప్రాణంతో వాళ్ళ చేతుల్లో ఉంది. కానీ సింధు వెంటనే డాక్టర్తో, డాక్టర్, గౌరీ ఎలా ఉంది? నేను లోపలికి వెళ్ళొచ్చా అని అడిగింది. డాక్టర్ సరే అనగానే సింధు బిడ్డను తీసుకుని డెలివరీ రూమ్లోకి వెళ్ళింది. అక్కడ గౌరీ అలసిపోయి చెమటలతో తడిసిన ముఖంతో బెడ్పై పడుకొనుంది. సింధు నేరుగా వెళ్ళి బిడ్డను గౌరీ పక్కన పడుకోబెట్టింది. గౌరీ ఆశ్చర్యంగా, వదిన, ఇతను మీ బిడ్డ, మీరు ముందుగా మీ చేతుల్లోనే ఉంచుకోవాలి అంది. సింధు కన్నీళ్లతో గౌరీ తల నిమురుతూ, కాదమ్మా గౌరీ, ఈ బిడ్డ ప్రాణం పోసింది నువ్వు. 9 నెలలు నీ నెత్తుర్ని పంచుకొని పెరిగాడు. వీడు ముందు నీ బిడ్డ, ఆ తర్వాతే మా బిడ్డ. ఈ బిడ్డ మీద మొదటి హక్కు నీదే తల్లి అని గౌరీ చేతుల్లో బిడ్డను పెట్టింది. గౌరీ ఆ చిన్నారి ముఖాన్ని చూసింది. ఆ ముఖం, ఆ కళ్ళు ఎంతో అద్భుతంగా ఉన్నాయి. బిడ్డను గుండెలకు హత్తుకుని ఒక మాతృమూర్తిలా ముద్దు పెట్టుకుంది. ఆమె పెదవులపై అంతులేని సంతృప్తి, కళ్ళల్లో ఆనంద బాష్పాలు నిండాయి. తన తండ్రిని కాపాడడానికి చేసిన ప్రయాణం ఇప్పుడు ఇంత అందమైన ముగింపునిచ్చిందని ఆమె గుండె ఉప్పొంగిపోయింది. 10 రోజుల తర్వాత గౌరిని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. రవి ఇంట్లో పెద్ద ఎత్తున బిడ్డ బారసాల వేడుకలు నిర్వహించారు. ఆ వేడుకల్లో గౌరిని రవి, సింధు తమ పక్కనే సోదరులా కూర్చోబెట్టుకుని బంధువులందరికీ గౌరి చేసిన త్యాగాన్ని గర్వంగా చెప్పుకున్నారు. ఇప్పుడు ఆ సమాజం దృష్టిలో గౌరి అర్ధగర్భం మోసిన అనామకురాలు కాదు, ఓ కుటుంబాన్ని నిలబెట్టిన దేవుడి ప్రతిరూపం. రామాపురం తిరిగి వెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది. గౌరీ, రాఘవులు, సరస్వతి తమ బట్టలు సర్దుకున్నారు. రవి ఓ పెద్ద ఫైల్ తీసుకుని గౌరి చేతిలో పెట్టాడు. గౌరీ ఆశ్చర్యంగా చూసింది. ఏంటిదన్నయ్య అని అడిగింది. గౌరీ, మా కోసం నువ్వు చేసిన ఈ త్యాగాన్ని వెలకట్టలేము. కానీ ఓ అన్నయ్యగా నా చెల్లెలి భవిష్యత్తును సురక్షితంగా ఉంచాల్సిన బాధ్యత నాకుంది. ఈ ఫైల్లో నీ పేరు మీద నగరంలో ఒక అపార్ట్మెంట్, ఓ 50 లక్షల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్ ఉన్నాయి. మీ నాన్నకు జీవితకాలం పాటు మెడికల్ ఖర్చులు నేనే భరిస్తాను. ఇది ఒక అగ్రిమెంట్ కాదు, ఒక అన్నయ్య తన చెల్లికిస్తున్న పసుపు కుంకుమ అని ఎంతో ప్రేమగా చెప్పాడు రవి. గౌరి కన్నీళ్లతో ఆ ఫైల్ని తిరిగి రవి చేతిలో పెట్టింది. అన్నయ్య, మా నాన్న ప్రాణాలు నిలిచాయి. అది నాకు ₹1,00,00,000తో సమానం. మీరిచ్చిన ప్రేమ ముందు ఈ డబ్బు నాకొద్దు. ఈ బిడ్డ నవ్వులు చూస్తూ మీ జీవితం ఆనందంగా ఉంటే నాకంతే చాలు. నాకు ఈ డబ్బు వద్దన్నయ్య అని చేతులు జోడించింది. కానీ సింధు పట్టుబట్టి ఆ ఫైల్ను గౌరీ చేతిలోకి ఇచ్చింది. గౌరీ, నువ్వు కాదనడానికి వీల్లేదు. ఈ బిడ్డ పెద్దయ్యాక తనని ఈ భూమి మీదకు తెచ్చిన తన కన్నతల్లి ఎవరో నేను గర్వంగా చూపిస్తాను. నువ్వు ఎప్పటికీ మాకు దూరం అవ్వలేవు అని హత్తుకుంది. గౌరి భారమైన హృదయంతో సింధు చేతుల్లో ఉన్న పసివాడిని ముద్దు పెట్టి కారెక్కింది. రవి కారులో వారిని రామాపురం తీసుకువెళ్ళాడు. కారు రామాపురం పొలిమేర దాటగానే ఓ అద్భుతమైన దృశ్యం ఎదురైంది. ఊరి ప్రెసిడెంట్ జగన్నాథంతో పాటు ఊరి జనమంతా పూలదండలతో రోడ్డు మీద నిలబడి ఉన్నారు. ఒకప్పుడు ఆమెను వెలివేయాలని రాయి పెట్టి కొట్టాలని అనుకున్న అదే ప్రజలు నేడు ఆమె త్యాగాన్ని తెలుసుకుని ఆమెకు ఒక దేవతలా స్వాగతించడానికి ఎదురొస్తున్నారు. గౌరి కారు దిగగానే ఊరి ఆడపడుచులు మంగళహారతులిచ్చారు. ప్రెసిడెంట్ జగన్నాథం స్వయంగా గౌరి చేతులు పట్టుకుని, గౌరీ తల్లి, మా తప్పు క్షమించు. నీలాంటి గొప్ప కూతురు ఈ ఊరిలో పుట్టడం మా రామాపురం చేసుకున్న అదృష్టం. ఇక మీదట నీ వైపు ఎవరైనా వేలెత్తి చూపితే ఈ ఊరు ఊరుకోదు అని చెప్పాడు. రాఘవులు గర్వంగా తలెత్తుకుని నిలబడ్డాడు. తన కూతురు చేసిన త్యాగం
నేడు తన కుటుంబాన్ని సమాజంలో అత్యున్నత స్థానంలో నిలబెట్టింది. గౌరి కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. అత్య గర్భం అనగానే సమాజం వేసే ముద్రను, విసిరేసే నిందలను తన ప్రాణత్యాగంతో తుడిచివేసి మానవత్వానికి, మాతృత్వానికి అసలైన నిర్వచనం చెప్పిన గౌరి ఒక విజేతగా తన పెంకిటింట్లో అడుగుపెట్టింది. పట్నంలో రవి సింధు ఇంట పసివాడి ఏడుపుతో వారి 10 ఏళ్ల గర్భశోకం శాశ్వతంగా దూరమైంది. కొన్ని త్యాగాలు డబ్బు కోసం కాదు, కేవలం ప్రేమ కోసం, ప్రాణం కోసం మాత్రమే జరుగుతాయి. వాటి ముందు ఏ చట్టాలు, ఏ నిబంధనలు, ఏ సమాజపు కట్టుబాట్లు నిలబడలేవు. అదే గౌరీ సృష్టించిన చరిత్ర. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.